హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లైఫ్ స్టైల్. థంబ్నైల్ చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉండొచ్చు. ఈరోజు ఎగ్ బుర్జీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. చాలా రోజులైంది కదా కుకింగ్ వీడియోస్ చేయక. కుకింగ్ వీడియోస్ ఓన్లీ షార్ట్స్లోనే అప్లోడ్ చేస్తున్నాను. లాంగ్ వీడియోస్ చేయక చాలా రోజులైంది. ఇప్పటి నుంచి కుకింగ్ రిలేటెడ్వి లాంగ్ వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాను. ఇంకా డైలీ వ్లాగ్స్ కూడా ఇంక్లూడ్ చేస్తూ ఉంటాను. మీ సపోర్టు ఇలాగే ఇస్తూ ఉండండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది ఎంకరేజ్మెంట్ అండి. ఎందుకంటే రీసెంట్గా మనము 1000+ సబ్స్క్రైబర్స్ని క్రాస్ చేసాం కదా, అది మీకు కూడా తెలుసు. ఇది మీ అందరి సపోర్ట్ వల్లనే నాకు సాధ్యమైంది. సో మా వీడియోలు చూసి లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది ఎంకరేజ్మెంట్. ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. ఇలాగే మీరు మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎగ్ బుర్జీకి కావలసిన పదార్థాలు: 2 eggs, 1 teaspoon కారము, 1/2 teaspoon సాల్ట్. ఎగ్ బుర్జీ ఎలా చేయాలో చూపిస్తాను, పదండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని, లేదంటే గీ కూడా వేసుకోవచ్చు. నేనైతే గీ వేసుకున్నాను. 2 eggs తీసుకున్నాను. 1 teaspoon కారము, 1/2 teaspoon సాల్ట్ వేసుకోవాలి. 2 eggsకి 1 teaspoon అయినా సరే, 1/2 teaspoon అయినా సరే కారము. ఎందుకంటే ఎక్కువ తినేవాళ్ళు, ఎక్కువగా కారం తినేవాళ్ళు 1 teaspoon వేసుకున్నా పర్లేదు. నేనైతే 1/2 teaspoon వేసుకున్నాను. సాల్ట్ కొంచెం తక్కువగానే వేసుకోవాలి. ఎందుకంటే గుడ్డులో కంపల్సరీ మనకి కారము, సాల్ట్ అయినా కారం అయినా ఎక్కువగా అనిపిస్తుంది. సాల్ట్ కొంచెం తక్కువనే వేసుకుంటేనే మనకి టేస్ట్ బాగొస్తుంది. సో స్లోగా కలపాలి, వెయిట్ చేయాలి, కొంచెం వెయిట్ చేసి కలుపుతూ ఉండాలి. అలాగైతేనే ఎగ్ బుర్జీ టేస్ట్ వస్తుంది. సో మనము ఆనియన్స్ కానీ టమాటోస్ కానీ దీంట్లో వేస్తే మనకి సేమ్ కర్రీ లాగా అవుతుంది. కనుక మనం ఏం చేస్తామంటే ఎగ్ బుర్జీ అంటే ఇలా ఓన్లీ ప్లెయిన్ చేసుకుంటేనే ఎగ్ బుర్జీ అంటాము. దీంట్లో ఏమి వేసినా కూడా మనకు ఎగ్ బుర్జీ టేస్ట్ రాదు. సో ఎగ్ బుర్జీ చేద్దాం అనుకుంటే ఇలాగే చేస్తూ ఉండాలి. నేనైతే ఎప్పుడైనా ఎగ్ బుర్జీ అంటే తొందరగా కావాలనుకుంటే 1 minute అవుతుంది. కనుక ఇది మనకి ఫ్రై ఐటమ్ ఏదన్నా లేకుంటే ఇంట్లో మనకు చేయలేదు అని అనుకుంటేనే ఇది చేసుకొని మనకు పక్కన పెట్టుకొని తినొచ్చు. పప్పు నంచుకైతే చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. ట్రై చేసి నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. మా ఇంట్లో ఈ ఎగ్ బుర్జీ అంటే చాలా ఇష్టపడతారు ఎవరైనా. నేను ఎగ్స్ తెచ్చుకున్నప్పుడల్లా ఇలాగే చేస్తూ ఉంటాను. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి, బాగొస్తుంది. ఈ టెక్స్చర్ వచ్చేటట్టు చేసుకోండి. ఎక్కువగా స్పీడ్గా కలుపుతూ ఉంటే ముద్దలాగా అయిపోతుంటుంది. సో మనం కొద్దిగా టైం ఇచ్చి కలుపుతుంటే మనకి ఈ టెక్స్చర్ అయితే వస్తుంది. ఎగ్ బుర్జీ అంటేనే ఈ టెక్స్చర్ ఉండాలి. బ్రెడ్ శాండ్విచ్లో పెట్టేసుకోవచ్చు, రోటీ రోల్స్ లాగా చేసుకోవచ్చు. మిడిల్లో పెట్టేసి ఇలా సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది, డిగ్నిఫైడ్గా కూడా ఉంటుంది. జీరా పౌడరు, ధనియా పౌడరు వేస్తే చైనీస్ టేస్ట్ వస్తుంది. సేమ్ అలాగే ఉంటుంది. మనకి ఎవరైనా వచ్చినప్పుడు, మనకు గెస్ట్ ఎవరైనా వచ్చినప్పుడు సర్వ్ చేస్తే చాలా బాగా అనిపిస్తుంది. చైనీస్ ఫుడ్ లాగా అనిపిస్తుంది. ఇలానే ట్రై చేయండి మీరు కూడా. ఇది చాలా తక్కువ టైంలో తయారయ్యే రెసిపీ. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి తప్పకుండా. ఎలా అనిపించిందో కామెంట్స్లో నాకు తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం.